ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. గుంటూరు నుంచి నిర్మల రాస్తున్నారు. 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారు, వివరించండి అంటూ రాస్తున్నారు. మానవ ఆయుర్దాయం వింశోత్తరి దశ క్రమాన్ని అనుసరించి 120 సంవత్సరాలు. ఎంత? 120 సంవత్సరాలు. అందులో రవి 7 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రమాణ కాలాన్ని నిర్ణయించి ఈ 9 గ్రహాలు వెరసి 120 సంవత్సరాల సంపూర్ణ ఆరోగ్యవంతమైన ఆయుర్దాయంతో కూడినటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదించాడు అంటుంది ఈ శాస్త్రం. ఈ 120 సంవత్సరాల కాలంలో సగభాగం 60 సంవత్సరాలు. 60 పూర్తి అయిన తర్వాత సగభాగం పూర్తి అయిందిగా, ఇక ఈ మిగతా సగభాగమైనా పరమేశ్వర సంబంధితంగా మనం కాలం గడుపుదాం. మొదటి సగం మనం వినియోగించాం, మిగతా సగమాన్నైనా పరమేశ్వరార్పణం చేద్దాం అనే జ్ఞానం కలిగే నిమిత్తమై షష్ఠి పూర్తి అని ఏర్పాటు చేసిన సంప్రదాయం. దీనికి ఉగ్ర రథ శాంతి అని పేరు. 60 సంవత్సరాలు పూర్తయ్యాయి, ఉగ్ర రథ శాంతి. 70 సంవత్సరాలు పూర్తయ్యాయి, భీమ రథ శాంతి. 80 సంవత్సరాలు పూర్తయ్యాయి, సహస్ర చంద్ర దర్శన శాంతి. 1000 పౌర్ణిమను చూసేట ఆయన. ఇలా ఒక్కొక్క దానికి ఎందుకు చెప్పారు అంటే, సగం జీవితం పూర్తయింది ఆయన, మిగతా సగం కాలమైనా పరమేశ్వర ధ్యానం చేసుకో, ఎంతసేపు పిల్లలు అనే వివేకం కలిగే నిమిత్తమై ఇవి శాంతి ప్రక్రియలు, ఇందుకోసమే చేయాలి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.